హాయ్ ఫ్రెండ్స్, మేము అబ్దాలీకి వెళ్ళే దారిలో అన్నీ కూడా ఖర్జూరం తోటలే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారా, మొత్తం ఇవన్నీ కూడా ఖర్జూరం చెట్లే. కువైట్లో అబ్దాలీలో చాలా ఫార్మ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల పంటలను కూడా పండిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఫామ్ ఉంది. ఇది చూడడానికి అందరూ వస్తూ ఉంటారు. మనకి లోపలి వెళ్ళేటప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతనికి మనము ఒక మనిషికి 3 దినార్లు పే చేయాలి. అప్పుడు అతను మనకు టికెట్స్ ఇస్తాడు. ఇది వరకు మేము వచ్చినప్పుడు ఇక్కడంతా ఫ్రీగా ఉండేది. కానీ ఇప్పుడైతే మనిషికి 3 దినార్లు పెట్టారు. కువైటీ వాళ్ళకైతే ఎవరిని అడగట్లేదు. మన ఇండియన్స్ అంటే అదర్ నేషనాలిటీ వాళ్ళకు మాత్రమే అడుగుతున్నారు. మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే మనకు ఎదురుగ్గా ఇక్కడ పంటలన్నీ కనిపిస్తాయి. ఇక్కడైతే పెద్దది బ్రొకోలీ పెట్టారు. అంటే ఇదంతా మొత్తం బ్రొకోలీ తోట అని అందరికీ అర్థం అవ్వాలని. ఇక్కడ కువైటీ వాళ్ళకు అందరికీ ఫామ్ హౌసెస్ అనేటివి ఉండవు, కొంతమందికి మాత్రమే ఉంటాయి. చాలామంది కువైటీలకు ఇక్కడ ఫామ్స్ ఉన్నప్పుడు వాళ్ళైతే చాలా రకాల పంటలు పండిస్తారు. కానీ అక్కడికైతే మన లాంటి వాళ్ళని ఎవరిని అలో చెయ్యరు. మనము ఇలాంటి ఫామ్స్కి వెళ్ళాలి, అక్కడ పంటలు ఎలా పండుతాయో చూడాలి అంటే ఇలాంటి చోటుకి టికెట్ పెట్టి వెళ్ళి మరీ చూడాలి. మేమే కాదండి, ఇక్కడ కువైటీ వాళ్ళు కూడా చాలామందికి ఫామ్స్ ఉండవు. కాబట్టి వాళ్ళు చూడాలి అంటే వాళ్ళు కూడా ఇలాంటి చోట్లకే వచ్చి పంటలు అనేటివి ఎలా పండిస్తారు, అవి ఎలా ఉంటాయి అని వచ్చి చూస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పంట అయితే క్యాబేజీ పంట. మనకు అర్థమవడం కోసం అక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం క్యాబేజీనే పండిస్తున్నారు. ఇటువైపు నుంచి వెళ్తే లోపల జంతువులు ఉంటాయి. మనం అవి చూడాలి అంటే ముందుగా ఇక్కడికి వెళ్ళి 1 KD పే చేయాలి. ఒక్కొక్కరికి 1 KD పే చేసామంటే వాళ్ళు ఒక టికెట్ ఇస్తారు. అది తీసుకొచ్చి మనం ఇక్కడ చూపించామంటే వాళ్ళు ఒక బుట్టలో మనకు కొంత మేత ఇస్తారు. ఆ మేత తీసుకెళ్ళి మనము లోపల ఉండే జంతువులకి ఇవ్వచ్చు. ఇక్కడ పండించిన చెట్ల నుంచి ఆకుల్ని తీసి వేస్ట్ చేయకుండా వాటిని కూడా ఇక్కడ డబ్బు పెట్టి అమ్ముతున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మేత తీసుకొని మనము లోపలికి రాగానే మొదట్లోనే మనకు ఒంటెలు కనిపిస్తాయి. ఇక్కడైతే చాలామంది కువైటీలు వాటికి మేత ఇస్తున్నారు. మా పాప కూడా తీసుకెళ్ళి వాటికి ఇవ్వాలని చూస్తోంది, కానీ వాటి దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతోంది. ఇది వరకు మేము వచ్చినప్పుడు ఈ ఫామ్ అనేది ఫ్రీగా ఉంది. అప్పుడైతే ఎలాంటి అమౌంట్ అనేది వసూలు చేసేవారు కాదు. కానీ ఈసారి మాత్రము ప్రతి చోట కూడా అమౌంట్ పెట్టారు. ఇప్పుడు కువైట్లో వరుసగా 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి. ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు కూడా ఇక్కడ హాలిడేస్ ఉన్నాయి. అందువల్ల చాలామంది కువైటీలు ఇక్కడికి వచ్చున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఇవైతే మేకజాతికి సంబంధించినవేమో అనుకున్నాను. ఇవన్నీ కూడా వాటి కోసం కట్టినటువంటి అందమైన ఇల్లులు. చూడ్డానికి ఇల్లులు చాలా బాగున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లలంతా కువైటీ పిల్లలే. ఇక్కడ కనిపిస్తున్న వీటి చెవులు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడ ఇవి లేవు. మనకైతే ఇండియాలో కోళ్ళు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. కానీ ఇక్కడ కోళ్ళు చూడాలంటే మేము కొన్ని స్పెషల్ ప్లేసెస్ అనేటివి ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి. ఇలాంటి పార్కుల్లో అయినా లేదంటే కోళ్ళు అమ్మే చోటుకి వెళ్ళి చూడాలి. ఈ ఫామ్ని మొత్తం చూడాలి అంటే మేము ఇక్కడికి రావాలి అంటే మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 1.5 అవర్ పడుతుంది. అంటే రావడానికి 1.5 అవర్, వెళ్ళడానికి 1.5 అవర్ పడుతుంది. ఇక్కడైతే గాడిదలు కూడా ఉన్నాయి. వాటికి మేత ఇవ్వడానికి మా పాప దగ్గరికి వెళ్ళాలంటే భయమేసి వాటికి బుట్టే ఇచ్చేసింది. ఇక్కడ నుంచి మనము ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ మొత్తం మనకు ఆవాల చెట్లు కనిపిస్తాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది మొత్తం ఆవాల తోట. ఈ చివరి నుంచి ఆ చివరకు మొత్తం అన్ని ఆవాల చెట్లు వేసున్నారు. అక్కడ ఎదురుగా మనకు ఒక బస్సు కనిపిస్తోంది కదా, అదైతే ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి అక్కడ చెకప్ చేస్తున్నారు. ఇక్కడైతే పెద్ద కాలీఫ్లవర్ కనిపిస్తుంది. అంటే ఈ తోట మొత్తం కాలీఫ్లవర్ తోట అని మనం చూసిన వెంటనే అర్థం చేసుకోవచ్చు. ఈ ఫామ్ని చూడ్డానికి మనం వచ్చేటప్పుడు బయట ఒక్కో మనిషికి 3 KD పే చేస్తాం కదా, ఆ 3 KDకి ఇక్కడ లోపల మనము పూల చెట్లైనా సరే లేదా వెజిటబుల్స్ అయినా ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. ఇక్కడైతే అన్ని రకాల చెట్లు ఉంటాయి. వాళ్ళు కొన్ని చెట్లు మాత్రమే మనం కొనుక్కోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఒకవేళ ఇక్కడ ఉండే పూల చెట్లు మనం వద్దు అనుకుంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ వెజిటబుల్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ పండించినవే, అవైనా సరే మనం కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ ఈ ఫామ్లో ప్రతి ఒక్క చెట్టు అమ్ముతారు. ప్రతి ఒక్క ఫ్లవర్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అన్ని రకాల చెట్లు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మా పాప మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. మేము బయట పే చేసిన అమౌంట్కి ఇక్కడ చెట్లు తీసుకోమన్నారు. అయితే నేను ఈ మధ్యన చెట్లు చాలా కొన్నాను కాబట్టి ఇప్పుడైతే అంత అవసరం లేదు. ఇప్పుడు ఈ ఫామ్లోనే లోపల ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ అన్ని వెజిటబుల్సే అమ్ముతూ ఉంటారు. మనం పే చేసిన అమౌంట్కి అక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. అక్కడ లోపలైతే చాలా అందంగా ఉంటుంది. చాలా హోటల్స్ కూడా ఉన్నాయి.
లోపలైతే రకరకాల రంగుల గొడుగులతో చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ లోపల ఎలాంటి వెజిటబుల్స్ దొరుకుతాయనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.